మెట్రో రెండో దశ పనులకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇటీవల కేబినెట్ ఆమోదం పొందడంతో ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు కేంద్రానికి పంపించారు. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఆర్థికపరమైన అంశాలు క్లియర్ చేస్తూ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయి. నగరంలో రోజురోజుకు మెట్రోకు ప్రాధాన్యత పెరుగుతోంది. అన్ని ప్రాంతాల నుంచి తమకు మెట్రో కావాలనే వినతులొస్తున్నాయి. ప్రజలకు ఉపయోగపడే మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకుంటోంది. తాజాగా హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2B కి సంబంధించినటువంటి ప్రతిపాదనలతో పాటు డిపిఆర్లను కేంద్రానికి సమర్పించారు. జేబీఎస్ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్చేంజ్ స్టేషన్ ఏర్పాటు చేయడం, అండర్ గ్రౌండ్ మెట్రో వివరాలు, రక్షణ శాఖకు సంబంధించిన భూముల సేకరణ, ఆస్తుల సేకరణ లాంటి పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. అలాగే ఈ మార్గంలో ట్రాఫిక్ కు సంబంధించిన వివరాలు, అంటే ఈ మార్గంలో ఎంతమంది రాకపోకలు సాగించే అవకాశం ఉంది అనే అంశాలు చేర్చారు. ఇటీవల రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో 3 కారిడార్లున్నాయి. ఆర్జీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 39.6 కిలోమీటర్లు, 7,168 కోట్లు ఖర్చు కానున్నట్లు డిపిఆర్లో తెలిపారు. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు మొత్తం 24.5 కిలోమీటర్ల దూరానికి 6,946 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇక జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల దూరానికి 5,465 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం 3 కారిడార్స్ లో 86.1 కిలోమీటర్ పొడవున కవర్ చేసే ఈ ఫేజ్ 2B ప్రాజెక్టులో మొత్తం 19,579 కోట్ల వ్యయం అవుతుంది. గతంలో సమర్పించిన 76.4 కిలోమీటర్ల 5 కారిడార్స్ తో రానున్న ఫేజ్ 2A ప్రాజెక్టు లానే ఈ 2B ఫేజ్ ప్రాజెక్టు కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వ జాయింట్ వెంచర్ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం ఫేజ్ 2B వ్యయం 19,579 కోట్లలో తెలంగాణ ప్రభుత్వ వాటా 5,874 కోట్లు, అంటే 30%. కేంద్ర ప్రభుత్వ వాటా 3,524 కోట్లు, 18%. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి రుణంగా 48%, అంటే 9,398 కోట్ల రూపాయలు పెండింగ్ సమకూర్చుకోనున్నారు. నిబంధనల ప్రకారం చిన్న మొత్తంలో పీపీపీలో 783 కోట్లు, అంటే 4%గా ఉంటుంది. కేంద్రం నుంచి అనుమతులు రావడానికి నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే మొత్తం 150 కిలోమీటర్ల మెట్రో పనులు ఏకకాలంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.